ఈరోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుజరాత్ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికాకు, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏమాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పదే పదే మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈరోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. వాళ్ళు చెప్పిన లెటర్లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ డిక్లైన్ అంటే వాట్ ఈస్ పొలిటికల్ యాంగిల్? నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీది గుజరాత్, రేవంత్ రెడ్డిది తెలంగాణ. ఇదే కదా మీ పొలిటికల్ యాంగిల్, ఇదే కదా మీ వివక్ష. ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతన్ని విదేశాలకు మీరు పంపించి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము, ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. అందుకే ఈరోజు విదేశంలో ఉన్నప్పుడే నేను స్పందించి ఉండొచ్చు, కానీ విదేశాలలో వేదిక మీద నుంచి మాట్లాడితే అగో చూసిన వారు దేశద్రోహి, విదేశాలలో భారతదేశ గౌరవానికి భంగం కలిగించిండ్రు అని మళ్ళీ అవగాహన లేని మాటలు మాట్లాడతారని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరం ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము. ఇది ఏ మాత్రం కూడా ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధము. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ గారి వైఖరిని మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు
నా పర్యటన అడ్డుకున్నారు, కానీ నా లక్ష్యాన్ని మీరు ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించిన. ఆక్స్ఫర్డ్తో మన అధికారులు ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఇవాళ రేపు. ఇతర యూనివర్సిటీలను కూడా వాళ్ళు సందర్శించి మన ప్రతిపాదనని వాళ్ళ ముందు పెట్టబోతున్నారు. మన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన అన్ని ఆహ్వానాలు వాళ్ళు అందజేస్తారు. మన క్యాబినెట్లోని మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. ఎందుకంటే వాళ్ళు 4-5 నెలల ముందే వాళ్ళ పర్యటనను ఖరారు చేసుకోవాలి. వాళ్ళ కంపెనీలు వాళ్ళ బోర్డు అప్రూవల్స్, ఇన్వెస్ట్మెంట్స్ని బోర్డులో అప్రూవల్ తీసుకోవాలంటే వాళ్ళకి తగిన సమయం ఇవ్వాలి. అందుకోసమని ఇంత ముందస్తుగానే US పర్యటనలు పెట్టుకొని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకొని మేము వెళ్ళడం జరిగింది. చివరిగా ముఖ్యమంత్రి గారి పర్యటనలో స్పష్టత లేదంటున్నారు.